రస్తా టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ గంగాధర్. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలేంటో చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్. మూసీ సంరక్షణ ఎంతో అవసరం. వరద నష్టం పనులకు 11,713 కోట్లు ఇవ్వండి. రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించండి. ధరలున్న రైతులకు దగా. వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే. 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన. జాబితాల ప్రకటనలో జాప్యం. సాహితీ ఇన్ఫ్రా ఎండీకి 5 రోజుల ఈడీ కస్టడీ. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తాకేది మాకే అంటున్న తుమ్మల నాగేశ్వరరావు. 317 జీవో బాధితులకు ఊరట. పశు వైద్యులు వస్తున్నారు. పీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ వర్కింగ్ చైర్మన్గా వీరన్న యాదవ్. ఇరాక్లో యువకుడి నరకయాతన. గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం. 13న నాంపల్లి మైదానంలో అలాయ్ బలాయ్. ఫీజుల కట్టడి మళ్లీ మొదటికి. స్కందమాతగా బాసరా అమ్మవారు. జహీరాబాద్ బీదర్ రోడ్డుపై ఘోర ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం. దసరా సెలవులయ్యేలోపే కొత్త టీచర్లకు పోస్టింగ్లు. 9న నియామక పత్రాల అందజేతకు 60 స్టాళ్లు. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్ పురస్కారం. అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంబ్రోస్ రవికున్కు పురస్కారం. క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి చూపిన పరిశోధన. అమెరికన్ శాస్త్రవేత్తలకైనటువంటి వారికి వైద్య నోబెల్ పురస్కారం దక్కింది. జన్యు పదార్థంలోని చిన్నపాటి తునకలైన మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవికున్లకు ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. అమెరికన్ శాస్త్రవేత్తలైనటువంటి వారికి ఈ జన్యు పదార్థంలోని చిన్నపాటి ఒక తునకని మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నటువంటి అమెరికన్ శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం ఈ ఏడాది వారికి దక్కింది. వారి పేరు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవికున్లకు దక్కినటువంటి ఈ ఏడాది పురస్కారం. వీటికి ఎంపికయ్యారు. క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలకు ఈ ఆవిష్కారం దోహదపడనుంది. కణ స్థాయిలో జన్యువుల పనితీరును మార్చేసే సామర్థ్యం మైక్రో ఆర్ఎన్ఏకు ఉంది. ఆంబ్రోస్ రవికున్లకు పరిశోధనలో జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా పనిచేస్తాయి వంటి అంశాలను అర్థం చేసుకోవడంలో కీలకంగా మారుతుందని నోబెల్ ఎంపిక కమిటీ సోమవారం స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో పేర్కొంది. చికిత్స క్యాన్సర్లో ఉన్నటువంటి కణము ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అనే దాని మీద వారు పరిశోధనలు జరిపిన దాంట్లో వారికి చివరికి ఆ యొక్క పరిశోధనలో విజయం చేకూరింది, విజయం సాధించారు. ఈ ఇద్దరి శాస్త్రవేత్తలకు కూడా అమెరికన్ వైద్య నోబెల్ పురస్కారాన్ని అందించారు. ఇక్కడ చూడొచ్చు, మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్ పురస్కారం మెడలు ఉన్నది. ఆంబ్రోస్ రవికున్లకు పరిశోధనలో వాళ్ళు విజయం వచ్చింది కాబట్టి విజయం సాధించారు. క్యాన్సర్ కారకాలు ఏ విధంగా ఉంటాయి, క్యాన్సర్ని ఎలా నియంత్రించవచ్చు అనే దాని మీద చాలా పరిశోధనలు చేశారు ఆంబ్రోస్ రవికున్లు. ఈ పరిశోధనల ద్వారా జన్యు నియంత్రణ ఉన్నటువంటి కొత్త సూత్రాన్ని వెలుగులోకి తెచ్చారు కాబట్టి శాస్త్రోక్తంగా శాస్త్ర పరిశీలన నోబెల్ పురస్కారం దక్కడం వారికి సంతోషదాయకం. నిర్వాసితులకు న్యాయం చేస్తాం, ఇకపై ఆక్రమణలు లేకుండా చూస్తాం. ఉప ముఖ్యమంత్రి భట్టి వ్యాఖ్యలు. మూసీ నది పునర్జీవం మన అందరి ధ్యేయం. గ్లోబల్ నగరంగా మారుతున్న హైదరాబాద్కు ఇది ఎంతో అవసరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అంటే మూసీ సుందరీకరణలో భాగంగా ఇక ముందు నుంచి అక్రమ కట్టడాలకు తావీయకుండా ఎవరైతే రియల్టర్లు ఉన్నారో వారందరికీ కూడా సరైనటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి పర్మిషన్లు మాత్రమే ఉంటాయి. ఆక్రమణలకు కట్టడాలకు ఎలాంటి పర్మిషన్లు కూడా, అంటే అక్రమంగా నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్న వారికి కూడా ఇదంతా ఒక మైల్ స్టోన్గా వారికి ధీటుగా సమాధానం చెప్పారు. ఎక్కడా కూడా అన్యాయం జరిగే విధంగా చూడము, ప్రతి ఒక్కరికి న్యాయంగానే అన్ని రాష్ట్ర ప్రభుత్వం అందరి పక్షాన ఉంటుంది. ముఖ్యంగా ప్రజల ఆస్తిని కాపాడుకునే దిశలో వారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి భట్టి విక్రమార్క అన్నారు. ఇది గత కొద్ది రోజుల సంది మూసీ సుందరీకరణ ఎంతో అవసరం అని చెప్పేసి చాలా సభలలో మాట్లాడుతూ వచ్చారు. రోజు ఇదే టాపిక్ అవుతుంది. మూసీ సంరక్షణ ఎంతో అవసరం. ఈ విషయంలో ఆయా కుటుంబాలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని హామీ ఇచ్చారు. నగరంలోని చెరువులు మరింత అన్యాక్రాంతం కాకుండా చూడటమే తమ లక్ష్యమని వివరించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. మూసీ నదిలో ఆక్రమణలో హైడ్రాలకు సోమవారం
సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బట్టి విక్రమార్క గారు మూసీ సుందరీకరణలో భాగంగా అంతేవిధంగా హైడ్రా గురించి కూడా మాట్లాడారు. పేదలు ఎలాంటి నిరుపేదలు కూడా ఈ హైడ్రా వలన మూసీ సుందరీకరణ గురించి ఎలాంటి ఆందోళన చెందొద్దు, పేదలకు కూడా సమన్యాయం చేసే విధంగా ప్రత్యామ్నాయంగా వాటికి ప్రభుత్వ పరంగా అందే పథకాలన్నీ కూడా మీకు అందుతాయని చెప్పేసి కూడా వారు మరీ పేదలకి అభయం ఇచ్చినట్టుగా పేదలకు ధైర్యాన్ని అయితే చెప్పారు. నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో సచివాలయంలో మాట్లాడారు బట్టి విక్రమార్క. అంతేకాకుండా ఇదే అదునుగా చూసుకున్నటువంటి ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు కూడా హైడ్రా వలన కానీ మూసీ సుందరీకరణలో ఇవన్నీ ఆందోళన చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పేదలను, నిరుపేదలను, అక్కడ ఉన్నటువంటి మూసీ సుందరీకరణ మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేదలను అందరినీ కూడా రెచ్చగొట్టి ఈ ప్రతిపక్ష నాయకులందరూ కూడా దాన్ని అధికార పక్షమైనటువంటి ప్రభుత్వంపై దుబ్బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వారి మాటలు పట్టించుకోవద్దని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క ఈ తరపున ఈ సమావేశంలో పేదలందరికీ కూడా వారు తెలియజేశారు. ధరలున్న రైతులకు దగా, వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే. రైతులు ఎంత కష్టపడి పనిచేసినటువంటి, ఎంత కష్టపడి తమ పంటను పండించుకున్నా కూడా గిట్టుబాటు ధర అనేది రైతులకు జరగకుండా పోతుంది, రైతులకు అందకుండా పోతుంది. ఈ మధ్యవర్తులు, దళారులు చేసేటువంటి మోసాలకి రైతు మోసపోతూ రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మధ్యవర్తులు ఖర్చుల వాటా ఏకంగా 67% అన్నదాతకు దక్కుతుంది, 37%. అంటే 100% ఆయన కష్టపడి పనిచేస్తే మధ్యవర్తులు ఉన్నటువంటి వాళ్ళకే 67%, వాళ్ళకి 70%, 67% వాళ్ళకే పోతుంది. దళారులకి, మధ్యవర్తులకి, బ్రోకర్ చేసేటువంటి వాళ్ళకే పోతుంది. మిగిలింది మొత్తం 33%. ఈ 33%లో 10-15% పంట పండించుకోవడానికి వేసేటువంటి ఫర్టిలైజర్ కానివ్వండి, భూసారకు సంబంధించినటువంటి ఆ పిచికారి మందులకు సంబంధించినటువంటి ఖర్చు నిమిత్తం పోతుంది. ఆ 10%, 15% మాత్రమే ఆయనకి వచ్చేటువంటి ఆదాయం. ఈ 10% జీవితంతో ఆయన గడుపుకోవాలి. కూరగాయల ద్రవ్యోల్బణంపై ఆర్బీఐకి నిపుణుల బృందం నివేదిక. సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని సూచన. దేశంలోని ప్రజలు అత్యధికంగా ఉపయోగిస్తున్న టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డల ధరలు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటికి వినియోగదారులు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అంటే వాటిని ఉత్పత్తి చేస్తున్న రైతులకు అధిక మేలు జరగాలి, కానీ మధ్యవర్తులే లాభాలు గడిస్తున్నారు. ఎండనక వాననక ఆరుగాలం శ్రమించి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చెమటోడ్చి పండిస్తున్నటువంటి అన్నదాతలకు రూపాయలు 33 నుంచి 37 పైసలు మాత్రమే దక్కుతుంది. ఈ నేపథ్యంలో కూరగాయల ద్రవ్యోల్బణంపై రైతు నుంచి రిటైల్ వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిపుణుల బృందం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కోసం అధ్యయనం చేసింది. తన నివేదికను ఇటీవల సమర్పించింది. దీని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ విభాగం ప్రచురించింది. అనేక ఆటుపోట్లను తట్టుకొని సాగు చేస్తున్న రైతుకు రూపాయిలో 3వ వంతు కూడా దక్కడం లేదని ఈ నివేదిక తేల్చింది. రూపాయిలో 63 నుంచి 67 పైసల వరకు రైతు నుంచి వ్యవసాయ మార్కెట్లు దిగుబడులు కొనుగోలు చేసే ట్రేడర్లు, హోల్సేల్ వ్యాపారులు, రిటైలర్లు కమిషన్లు, రవాణా, లోడింగ్, అన్లోడింగ్, నిల్వ ఛార్జీల రూపంలో పోతుంది. ఈ కారణంగా ధరలు పెరిగి వినియోగదారుడిపై మోయలేని భారం పడుతుంది. అంటే ధరలున్నా కూడా ఉల్లిగడ్డ అయితేంది, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటా వీటికి ప్రస్తుత కాలంలో ధరలు మండిపడుతున్నాయి. ఏ సామాన్య మానవుడు కొనుక్కునే విధంగా మాత్రమైతే కూరగాయలు లేవు. ఆ కూరగాయల పైసలు పండించినటువంటి రైతుకు కూడా పోతుందా అంటే రైతుకు కూడా అందేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి ఈ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ బ్రోకర్ దందా చేసేటువంటి వారు, దళారీ దందా వ్యాపారస్తులు, వారు చేసేటువంటి కమిషన్ మాట్లాడుకొని తెచ్చుకునేది వాళ్ళకే పోతుంది. అంతేకాకుండా లోడింగ్ ఛార్జీలు ఉంటాయి, నిల్వ ఛార్జీలు ఉంటాయి, స్టోరేజ్ ఏమైనా కోల్డ్ స్టోరేజ్లలో టమాటాలు కానీ అవి నిల్వబెట్టినందుకు వాటికి కూడా ఛార్జెస్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రవాణా ఖర్చులు కూడా, ఇవన్నీ ఖర్చులు కూడా మొత్తం పడి ఎవరి మీద పడుతుందంటే రైతుల మీదనే పడుతుంది. ఈ రైతు మీద పడేసరికి అన్లోడింగ్కి పైసలు కట్టాలి, లోడింగ్కి పైసలు కట్టాలి, సరుకులు కూరగాయలన్నీ నిల్వ ఉంచడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ లేకుంటే ఇక్కడ షట్టరు అట్లాంటి కిరాయిలు వాళ్ళే కట్టాలి. తర్వాత వీటికి అన్నిటికీ కావాల్సినటువంటి మధ్యలో ఎవరైనా దందా వాళ్ళకి ఎలాంటి సౌకర్యం, ఆ టమాటాలు కానివ్వండి, ఆ తెచ్చినటువంటి కూరగాయలు అవి అమ్ముకుందానికి ఎలాంటి ప్రదేశం లేనట్టయితే, వారికి ఆ షాప్ లేనట్టయితే, ఆ పక్కన ఉన్నటువంటి ఆ మార్కెట్లో ఉన్నటువంటి ఆ అంగడి దానికి కూడా కిరాయి కట్టుకోవాల్సిన పరిస్థితి రైతుకే ఉంది. రైతుకు ఎలాంటి ఆదాయం అయితే లేదు. ధరలు మాత్రం మండిపోతున్నాయి కానీ రైతుకు చిక్కేది మాత్రం ఆయనకి ₹1 33 పైసల నుంచి 37 పైసల వరకే ఆదాయం ఉంటుంది ₹1. అంటే మిగిలినంత 67-70 పైసలు మొత్తం మధ్యవర్తులుగా చెలామణి అవుతున్నటువంటి వారికి మాత్రమే ఉంది.
ఎవరికి ఎంత శాతం దక్కుతుందని చెప్పేసి ఇక్కడ నమూనా ఇచ్చారు. రైతుకి 33.5% టమాటా మీద వస్తుంది, ఉల్లి మీద 36.2% వస్తుంది, ఆలుగడ్డ మీద 36.7%. అంటే 100కి 100 పాలు ఉన్న శాతంలో 33% అంటే 70% మిగిలిన వాళ్ళకే పోతుంది, మధ్యవర్తి దళారులకి. త్రుల్లి ట్రేడర్లకి, ట్రేడింగ్ చేసేటువంటి ట్రేడర్స్ ఉంటారు కదా, ఆ ట్రేడర్స్ వారికి 21% పోతుంది. మధ్యవర్తిగా ఉన్న కేవలం వీళ్ళు ఎలాంటి పంట పండించడానికి పెట్టుబడి పెట్టకుండా కేవలం ఒక మార్కెట్లో ఒక అడ్డా ఉన్నటువంటి వీళ్ళకే ఇంత పోతుంది. 17%. ఉల్లిగడ్డ మీద 17.6%, ఆలుగడ్డ మీద 16.2%. హోల్సేల్ వ్యాపారికి 16.1%, 15% ఉల్లిగడ్డ మీద, ఆలుగడ్డ మీద 16.1% అవుతుంది. రిటైలర్కి 29%, 29.1%, 31.2%, 31%. అంటే ఇలా టమాటాలకి ఎంతవరకు వారికి ఆదాయం వస్తుందనేది కూడా చెప్పారు. 2022లో కింటాకి 1229 రూపాయల నుంచి 3679 మధ్య ధరకు పలికింది టమాటో. అదే 2022లో ఉల్లిగడ్డ ఎట్లా ఉంది అంటే 1089 రూపాయలు ఒక కింటా ఉన్నట్లయితే ఆ నుంచి 3009 రూపాయల వరకు కూడా ఈ రేటు మధ్యలో పోయింది. 2022 క్వింటా వచ్చేసరికి ఆలుగడ్డ 1049 రూపాయల నుంచి 2856 మధ్య ఆ ధరలు అలా ఉన్నాయి. వరద నష్టం వలన బాధితులైనటువంటి వారికి, వరద బాధితులకు 11,713 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాను కోరారు. ఈ రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించండి, వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితాలో మరో 3ని చేర్చండి, 29 IPS పోస్టులు కేటాయించండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఈ ఫోటో చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాను కలిసి అమిత్ షా గారికి పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. 3 ప్రధాన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన. అంటే ముఖ్యంగా చూసినట్లయితే వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో మన తెలంగాణ రాష్ట్రంలో, వాటిలో ఇంకొక 3 జిల్లాలను కూడా చేర్చండి అని చెప్పేసి తీవ్రవాదం మన జరిగినటువంటి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల కాల్పుల్లో ఏ విధంగా వాళ్ళ అగ్రనాయకులు కానివ్వండి, అలాంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దాంట్లో కూడా 3 జిల్లాలను చేర్చండి అని చెప్పేసి కూడా వీరు అమిత్ షాకు వినతి పత్రంలో రాశారు. 29 IPS పోస్టులు కేటాయించండి, అంటే అదనంగా ఇప్పుడు ఉన్నటువంటి IPS పోస్టులే కాకుండా మరో 29 పోస్టులను కూడా కేటాయించండి అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం వెంటనే 11,713 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మన వరద బాధితులు తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వర్షాల వలన, వరదల వలన వారు దెబ్బతిన్నటువంటి మౌలిక సదుపాయాలు అంటే చిన్న చిన్న ఇల్లులు కావచ్చు, తర్వాత వారికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి చిరు వ్యాపారస్తుల దుకాణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారికి జీవనోపాధికి ఉపయోగపడుతున్నటువంటి పరికరాలు కొట్టుకొని పోయి వారు ఎంతగానో నష్టపోయారు. వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలి. అందుకు నిమిత్తంగాను కేంద్ర ప్రభుత్వం నుంచి 11,713 కోట్ల రూపాయలు ఇవ్వవలసిందిగా వారిని కోరారు, అమిత్ షా గారిని కోరారు. దాన్ని అతి త్వరగా అయ్యేలా మీరు చూడాల్సిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అమిత్ షా గారిని కోరారు. సోమవారం ఇక్కడ అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో రేవంత్ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నివాసానికి వెళ్ళి ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని హోంమంత్రి అమిత్ షాకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా 3 ప్రాజెక్టులు అయితే ఇవ్వండి అని మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఇదే నేపథ్యంలో అమిత్ షా గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన, మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘనలని విమర్శ, గత 10 ఏళ్ల హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడి, నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు మంత్రులతో సదస్సు. 2026 సంవత్సరం కల్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షా
నక్సలిజాన్ని రూపుమార్పుతానని చెప్పేసి చెప్పారు. అంతేవిధంగా గడిచిన 10 ఏళ్ల కాలంలో హింసాత్మక ఘటనలు చాలా ఎక్కువగా ఉండే, ఇప్పుడు చాలా అట్లాంటి హింసాత్మక ఘటనలు తగ్గాయని చెప్పేసి కూడా వెల్లడించారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో సీఎంలతోటి మంత్రులతోటి సదస్సును నిర్వర్తిస్తారని చెప్పేసి అమిత్ షా తెలిపారు. ఈ 3 ప్రాజెక్టులు ఏవి అనేది చూద్దాం. మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇక్కడ ఈ ఫోటోలో చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి కూడా ఉన్నాడు ఇందులో, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు రఘువీర్ రెడ్డి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, రఘువీర్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చే 3 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులిచ్చి మద్దతుగా నిలవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. నక్సల్ ప్రాబల్య రాష్ట్రాల సీఎంల సదస్సులో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన రేవంత్ సోమవారం ఇక్కడ కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్ సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్, కాంప్రహెన్సివ్ సివరేజ్ మాస్టర్ ప్లాన్ CSMPని అమృత్ 2:2.0 పథకంలో చేర్చండి. వీలు కాకపోతే ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టండి. నగర ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచ స్థాయిలో ఉండాలంటే నగరంతో పాటు సమీప మున్సిపాలిటీల నుంచి వెలువడే ద్రవ వ్యర్థాలను 100% శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్తో పాటు సమీప 27 పురపాలక సంఘాలను కలిపి 7,444 కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి వరద నష్టం పనులకు రూపాయలు 11,713 కోట్లు ఇవ్వండి. రాష్ట్రంలో సంభవించిన వర్షాలు, వరదల కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,00,000కు పైగా పశువులు, ఇతర మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. 4,15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రహదారులు, కల్వర్టులు, కాజ్వేలు, చెరువులు, కుంటలు, కాలువలు ధ్వంసమయ్యాయి. వరదల సమయంలో తక్షణ సాయం కోసం 5,438 కోట్లు విడుదల చేయాలని సెప్టెంబర్ 2న లేఖ రాశాం. ఆ తర్వాత పంట, ఇతర నష్టాలపై కేంద్ర బృందం పర్యటించి 11,713 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సెప్టెంబర్ 30న నివేదిక సమర్పించింది. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తక్షణమే మా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి 11,713 కోట్ల రూపాయల నిధిని వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా ఉంది. దానికి సంబంధించి అమిత్ షా గారికి వినతి పత్రం ఇచ్చారని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం. బతుకమ్మ ఆడుతున్న కాల్వ సుజాత, శోభారాణి, శివాని, కొండా సురేఖ, సీతక్క, మైనంపల్లి వాణి, నేరెళ్ల శారద తదితరులు. ఈ చిత్రంలో ఈ ఫోటోలో చూసినట్లయితే కొండా సురేఖ గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, మైనంపల్లి వాణి ఉన్నారు, నేరెళ్ల శారద, శోభారాణి, కాల్వ సుజాత బతుకమ్మ ఆడుతున్నారు. ఇక్కడ 2 పూలేసి చందమామ, 2 జాములాయే చందమామ. బతుకమ్మ ఆడిపాడిన మహిళా మంత్రులతో పాటు నేతలు కూడా ఉన్నారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మైదానంలో సోమవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అధ్యక్షతన నిర్వహించిన మన ఇంటి బతుకమ్మ సంబరాల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత, మైనంపల్లి వాణి, శివాని తదితరులు బతుకమ్మ ఆడారు. గాయని మంగ్లీ ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క బతుకమ్మ వేడుకకు సింగర్ మంగ్లీ కూడా వచ్చింది. అక్కడ తనదైన శైలిలో పాటలు పాడి అక్కడ వచ్చినటువంటి మంత్రులను ఎంతోమందిని అలరించి ఆటపాటలతో ఆకట్టుకున్నారంట. అక్కడ చాలామంది మంత్రివర్గంతో మంత్రులు ఉన్నారంటే అక్కడ చాలామంది వస్తూనే ఉంటారు, నేతలు వస్తూనే ఉంటారు, మహిళలు వస్తూనే ఉంటారు. ప్రైవేట్ పాఠశాలలో రుసుముల నియంత్రణకు మరో కమిటీ నియమిస్తామని సర్కారు ప్రకటన. నవంబర్ నుంచి CBSE, ICSE బడుల్లో ప్రవేశాలు. మళ్ళా ఫీజుల గురించి కసరత్తు చేయాల్సినటువంటి పని ఉంది. హైదరాబాద్లోని కొన్ని పాఠశాలలో LKG ఫీజు గత ఏడాది 2.30 లక్షలు ఉండగా ఈసారి ఏకంగా 3,70,000
వేలకు పెరిగింది. రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో ద్రవ్యోల్బణం పెరగడం కాదు, నిజమైన ద్రవ్యోల్బణం విద్యారంగంలోనే పెరిగింది. ఓ బెంగళూరు వాసి నెల క్రితం సామాజిక మాధ్యమాల్లో చేసిన ఈ పోస్టు భాగ్యనగరంలో పాఠశాలల ఫీజులు మధ్యతరగతి వారికే కాదు, ధనవంతులు భరించలేని స్థాయికి చేరుకుంటున్నాయనడానికి నిదర్శనం. దేశంలోని అనేక నగరాల కంటే హైదరాబాద్లోనే ఫీజులు అధికంగా ఉన్నాయని 7 ఏళ్ల క్రితమే ఓ అధ్యయనం తేటతెల్లం చేసింది. అందుకే హైదరాబాద్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ పేరిట తల్లిదండ్రులు ఓ సంఘం ఏర్పాటు చేసుకొని ఫీజుల నియంత్రణకు పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అయినా ఏళ్లుగా ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ కొలిక్కి రావడం లేదు. ప్రైవేటు సంస్థల్లో, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక సాధారణమైనటువంటి మానవుడు, సాధారణమైనటువంటి మనుషులు ఎవరైనా వారి పిల్లల్ని చదివించుకోవాలంటే చదివించుకోలేనటువంటి పరిస్థితి మనం నేడు మన తెలంగాణలో కాదు, యావత్తు మన భారతదేశంలో చూస్తున్నాం. ఎక్కడ కూడా అక్షరాస్యత పెంపొందించాలంటే, అక్షరాస్యత ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలంటే చదువుకునేటువంటి సౌలభ్యం, చదువుకునేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి చిన్న పేద ధనిక అని తేడా లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలా ఈ పాఠశాలలు ఉండాలి. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఫీజులు తక్కువ ఫీజులు వసూలు చేస్తే చదువుకున్నానికి వీలుగా ఉంటుంది. కానీ ఏ పాఠశాల చూసినా కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఫీజులు, భరించలేని చెప్పలేని ఫీజులు, సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, మన స్టేట్ సిలబసే కావచ్చు, ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క రకమైనటువంటి సిలబస్. ఆ సిలబస్ ఎన్ని పుస్తకాలు ఉంటుంది, అసలు మోయలేనటువంటి బరువుతో మోయలేని బ్యాగులు తీసుకొని ఆ పిల్లలంతా కుంగిపోయి గూనిగా నడిచేటువంటి పరిస్థితి. ఆ మూతమో బరువులు మోసి వారికి గూని వస్తుందేమన్న అట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్క చిన్న పిల్లగాళ్ళు మేము వస్తున్నప్పుడు దారిలో చూస్తుంటాం. ఓ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు చిన్నపిల్లగాడు చూస్తేనేమో చిన్నగా ఉంటాడు, ఒక 3 ఫీట్లు 4 ఫీట్ల హైట్ ఉండి బక్కగా ఉంటాడు. ఆయన బ్యాగ్ మాత్రం మూటలు ఒక 50 కిలోల బరువు బస్తా ఉంటుంది, 25 కిలోల బస్తా లాగా ఉంటుంది. అది పుస్తకాలు కూడా, ఆ సిలబస్ కూడా చాలా ఏదో రకరకాలటువంటి రికార్డులు. చిన్నపిల్లలకి రికార్డులు ఎందుకో అర్థమే కాదు. చిన్నపిల్లలకి రకరకాలైనటువంటి సిలబస్ని ప్రవేశపెట్టారు. వాటి దృష్టిలో కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈ ప్రైవేటు సంస్థల్లో ఉన్నటువంటి పాఠశాల యాజమాన్యాలకు కూడా ప్రభుత్వ పరంగా ఏదైనా నోటీసులు పోతే తప్ప, వాళ్ళపై చర్యలు తీసుకుంటే తప్ప, ఏ స్కూల్లో అయినా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ని, వాళ్ళ పిల్లల పేరెంట్స్ని సంబంధిత అధికారులు అక్కడ నిఘా వేసి వారి ద్వారా అక్కడ ఎంత ఫీజులు వసూలవుతున్నాయని తెలుసుకొని ఆ ప్రభుత్వ పరంగా ఆ స్కూళ్ళకి, ఆ పాఠశాలకి, ఏ స్కూల్లో అయితే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారో, సామాన్య పేదరికంలో ఉన్నటువంటి నిర్భాగ్యులు, పేద పిల్లల్ని చదివించుకోలేక బడులు మాన్పించేసి పనులకు పంపిస్తున్నటువంటి రోజులు వస్తాయేమో అన్న భయం వేస్తుంది. అందుకని అలాంటి పరిస్థితి రాకముందే ప్రభుత్వం కూడా చర్య తీసుకొని పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా ఫీజులు ప్రైవేట్ పాఠశాలలో తగ్గించే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మనం కోరుకుందాం. గతంలో కూడా ఈ నివేదికకు సంబంధించి పేరెంట్స్ అందరూ కూడా ఒక స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం ద్వారా కూడా ఎన్నో రకాలటువంటి ధర్నాలు, వినతి పత్రాలు కూడా అందజేసినా కూడా ఆ ఫీజుల నియంత్రణలో ఎలాంటి ఉపయోగం అయితే రాలేదు. ఆ ఫీజులు నియంత్రించడంలో స్కూల్ పాఠశాలలో ఫీజులు తగ్గే విధంగా ఎవ్వరు కూడా అంత స్పందించి తక్కువ అయితే చేయలేదు. రోజుకి ఫీజులు పెంచుకుంటే పోతున్నారు, కానీ ఒక కొలిక్కి వచ్చినటువంటి దాఖలాలు అయితే కనబడట్లేదు. ఈ ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ కొలిక్కి రావాలి అంటే ప్రభుత్వం చర్య తీసుకొని, ప్రభుత్వం వారిపై కలెక్టర్, దానికి సంబంధించినటువంటి డిఈఓ కానీ వాళ్ళు చర్య తీసుకుంటే మాత్రం ఇది ఒక కొలిక్కి రాదు. దసరా సెలవుల్లోపే కొత్త టీచర్లకు పోస్టులు. 9న నియామక పత్రాల అందజేతకు 60 స్టాళ్లు. దసరా పండుగ అయిపోయే లోపే కొత్తగా నియమితులైనటువంటి ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వీళ్ళకి నియామక పత్రాలు 9న అందజేస్తారంట. దీనికి గాను 60 స్టాళ్లని ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్న విద్యాశాఖ. ఈ నెల 9వ తారీఖున ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే రాసి ఉత్తీర్ణత సాధించి అధిక మెరిట్తో ఉన్నారో వారికి అర్హులైనటువంటి వారందరికీ కూడా డిఎస్సిలో అర్హులై నియామక పత్రాలు అందజేస్తారని ఈ నెల 9వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా
ఈ కార్యక్రమం ఉంటుంది. దసరా లోపే వారికి అందజేస్తారు. దసరా తర్వాత వారి యొక్క స్కూల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ అయి జాయిన్ అవుతారంట. సెలవులు ముగిసేలోపు పోస్టింగ్లు ఇవ్వనుంది. మెరిట్ ఆధారంగా ఏ పాఠశాలలో పనిచేయాలో డిఈఓలు ఉత్తర్వులు ఇస్తారు. నియామక పత్రాల అందజేత కార్యక్రమం ముగిసిన వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ నియామక పత్రాలు అందజేసిన వెంటనే వారికి కౌన్సిలింగ్ కూడా చేస్తారంట. డిఈఓ గారు ఎక్కడ ఏ పోస్టులు ఇవ్వాలి, ఏ పాఠశాలలో వాళ్ళు పనిచేయాలని చెప్పేసి కూడా వాళ్ళే డిఈఓస్ ఉత్తర్వులు ఇస్తారు. ఆ ఉత్తర్వుల ప్రకారం కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులు పోయి వారి యొక్క విధి నిర్వహణను సక్రమంగా చేయాలని కోరుకుందాం. జహీరాబాద్ బీదర్ రోడ్డుపై ఘోర ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం. జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్తుండగా ఆ రోడ్డు పెద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4, ఎంత దారుణం చూడండి. ఈ రోడ్డు ప్రమాదం అనేది చెప్పలేం. అంతేకాకుండా ఒకటే రోడ్డు, ఒకటే కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి 4 ఆ దుర్ఘటనలో దుర్మరణం చెందడం అనేది ఎంత బాధాకరం అంటే ఇక మాటలు చెప్పలేము. జహీరాబాద్ బీదర్ రోడ్డుపై సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్ గణేష్పూర్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం. వారంతా ద్విచక్ర వాహనంలో పొలానికి వెళ్ళి తిరిగి వస్తుండగా, ఈ 4 పొలానికి వెళ్ళి తిరిగి వస్తున్న ఒకే వాహనం మీద 4 ఉండడంతో బీదర్ వైపు వెళ్తున్న కర్ణాటక బస్సు ఢీకొన్నది. కర్ణాటక బస్సు ఢీకొన్నదట. మరి బస్సు డ్రైవర్లు అందరూ అప్రమత్తంగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు అంటారు. కానీ మరి బస్సే ఢీకొట్టింది అంటే ఆ కర్ణాటక ప్రభుత్వం వారు ఏం చర్య తీసుకుంటారు, ఏంది, వారికి ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి నష్టపరిహారాన్ని ఇస్తారు, ఆ కుటుంబంలో ఇంకెవరైనా వాళ్ళు ఉన్నారా, చిన్నపిల్లలు, వాళ్ళకి కొడుకులు కానీ వాళ్ళు ఎవరు ఉన్నారా లేరా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా ఆ కుటుంబానికి ఆ కర్ణాటక బస్సు డిపో, కర్ణాటక ఆర్టీసీ వారు ఆ కుటుంబానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం. ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకే బండి మీద 4 వెళ్ళొద్దు. ఎందుకంటే అది ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధం. ఆ బండి మీద 4, 3 అట్లా వెళ్ళడం కూడా ఒక శ్రేయస్కరం కాదు. ఎంత బైక్ దోలుతున్నా హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. స్కందమాతగా బాసర అమ్మవారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. సోమవారం స్కందమాతగా అమ్మవారు దర్శనమిచ్చారు. బాసర ఉత్సవాల సందర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. బాసరలో స్కందమాతగా అవతారం ఇచ్చినటువంటి బాసర అమ్మవారు ఈ చిత్రంలో చూసినట్లయితే ఎంత చూడముచ్చటటువంటి అలంకరణ చేశారు పూలతోటి మంచిగా. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. స్కందమాతగా అమ్మవారు చూడముచ్చటైనటువంటి అలంకరణ. భక్తులు తండోపతండాలుగా వచ్చేశారు. బాసర అంటేనే మనకు గుర్తుకొచ్చేది సరస్వతీదేవి యొక్క విగ్రహం ఉంటుంది. సరస్వతీదేవి అక్కడ చాలామంది పిల్లలకు కూడా బీజాక్షరాలతో రాపిస్తారు, అక్షరాలను రాపిస్తారు, అక్షరాభ్యాసం చేపిస్తారు. అక్కడ అక్షరాభ్యాసం చేపిస్తే పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారని చెప్పేసి కూడా నానుడి ఉంది అన్నమాట. బాసరలో ఎవరైనా చిన్నపిల్లలు పుట్టిన వెంటనే 21వ రోజు అట్లాంటివి కూడా బాసరలో చాలా అటువంటి మంగళకరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. సరస్వతీదేవి కరుణా కటాక్షం ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ నాని చాలా ప్రసిద్ధమైనటువంటి గుడి. బాసర అమ్మవారు అంటేనే సరస్వతీదేవి అక్కడ కొలువుదీరినటువంటి ప్రదేశం. ఎప్పుడైనా వీలుంటే అక్కడికి బాసర వెళ్ళి కూడా చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.